ఆధ్యాత్మిక నగరం తిరుపతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. తుడా కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ తుడా అధికారులతో మంత్రి నారాయణ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నగరంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, రెవెన్యూ వసూళ్లు, భవిష్యత్తు ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మౌర్య నగరంలోని అభివృద్ధి పనులు వివరించగా మంత్రి నారాయణ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎండ్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎల్ఈడీ బల్బుల ఏర్పాట్లో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. తుడా ఆదాయం పెంచేలా కొత్త టౌన్షిప్లు అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 కోట్లతో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని, తిరుపతి వాసుల కోసం 91 కోట్లతో నిత్యం మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 100 కోట్లతో డ్రైన్ల పనులు పూర్తి చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో 5,000 కోట్లతో కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సెట్టివల్లి భూముల సమస్య పరిష్కరించామని, అక్కడ పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని వెల్లడించారు. టీడీఆర్ బాండ్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనాభా లెక్కల దృష్ట్యా 2027 మార్చి 31 వరకు గ్రేటర్ తిరుపతి చేసే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. మెయిన్గా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి ఇస్తున్నాం, తర్వాత ప్రయారిటీ డ్రైనేజెస్కి, ఆ తర్వాత సాలిడ్ వేస్ట్, ఆ తర్వాత రోడ్లు, డ్రైన్స్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్. ఎందుకంటే ప్రజలు జనరల్గా కోరుకునేది ఏంటంటే ఫస్ట్ తాగటానికి స్వచ్ఛమైన నీరు, ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే సాలిడ్ వేస్ట్ బయటకు పంపించడం, అదేవిధంగా యూజ్డ్ వాటర్, టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, కిచెన్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించడం, ఆ తర్వాత రోడ్లు, లైట్స్. అవైన తర్వాత పార్కులు, ఇంకా కమ్యూనిటీ హాల్స్ అడతారు. సో దీనికి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలని, అదేవిధంగా సర్ఫేస్ వాటర్ డ్రా చేసి ఇవ్వాలని అంటే దానికి దాదాపు 14,000 కోట్లతో అధికారులు ఎస్టిమేట్ చేశారు. 14,000 కోట్లని ముఖ్యమంత్రి గారు అటు కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్తోను, రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్తోను, అంటే అమృత్ 2.0 కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, యుఐడిఎఫ్, ఈ మూడిట్లో 14,000 కోట్ల రూపాయలకి యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. 14,000 కోట్లతో టెండర్లు పిలిచాము. అవన్నీ కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ అయినాయి.